మనకి మొదట్లో ఈ డిజిటల్ పేమెంట్స్లో వీసా కార్డు ఉండేది. ఇప్పటికే ఉంటాయి వీసా కార్డు. అంటే అమెరికన్ ఆధిపత్యం అవుతుంది. తేడా వస్తే అది మనల్ని ఇబ్బంది పెడుతుంది. అందుకని మనం రూపే కార్డు తెచ్చాడు నరేంద్ర మోడీ, ఆల్టర్నేటివ్ ముందు జాగ్రత్తగా. కాబట్టి వాళ్ళ రోజున ప్రాబ్లం లేదు. అట్లాగే ఈ గూగుల్ పే ఇట్లాంటివి ఉండే అవి విదేశీ సంస్థలు. రేపు పొద్దున ఎప్పుడో ఒకప్పుడు మన మార్కెట్ మొత్తం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళక మనల్ని ఇబ్బంది పెడతారు అనుకున్నాడు నరేంద్ర మోడీ. అందుకనే ముందుగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ పెట్టి ఎవరైనా గూగుల్ పేలైనా ఫోన్పేలైనా ఏ పేలైనా తీసుకొచ్చి అందులో నుంచినే ట్రాన్సాక్షన్ జరపాలన్నాడు. తద్వారా ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కంట్రోల్ మన దగ్గరే పెట్టారు. ఇప్పుడు మళ్ళీ కొత్త పరీక్ష నరేంద్ర మోడీకి. ఏదైతే నయారా సంస్థ రష్యాతో టైఅప్ అయ్యి ఇండియాలో నడుపుతున్నటువంటి ఆయిల్ జైంట్కి సంబంధించినటువంటి సంస్థ మీద అమెరికా, యూరప్ దేశాలు మొన్న రష్యా ఆయిల్ కొంటున్నారన్న కారణంగా నిషేధం విధిస్తే ఆ సంస్థకు సంబంధించి ఆయిల్ రష్యా నుంచి కొంటుంది. సంస్థ ఎక్కడ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అమ్ముకుంటుందంటే కాకుండా దానికి అందే మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ని నిలుపు చేయించింది అమెరికా. దాంతో ఇప్పుడు వాళ్ళు వెళ్ళి కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఏంటి అర్థం? నువ్వు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మేము కంట్రోల్ చేస్తాం అని చెప్పే ప్రయత్నం అమెరికా చేస్తుంది. భారత్ ఇట్లాంటి వాటికి ఆల్టర్నేటివ్ కనుక్కోవాల్సిన అవసరం ఎందుకు? ఇప్పుడు మనం F-16 కొనం, F-35 కొనం. కీలకమైన టైంలో వాడు దానికి సంబంధించినటువంటి డేటా అంతా వాళ్ళ దగ్గర ఎట్టు పెట్టుకుంటాడు, మనల్ని ఆడుకుంటాడు. రష్యా ఒకప్పుడు మనకు అదే చేసింది. కావాల్సిన టైంలో మన క్లియరెన్స్ ఇవ్వలేదు, ఇబ్బంది పెట్టింది. అందుకనినే దాంతోనే మనం వదిలేసి ఇప్పుడు మన సొంత తయారు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. రఫేల్ దాంట్లోనైనా అదే ఫ్రాన్స్ నుంచి తీసుకున్నటువంటి దాంట్లోనైనా కోడింగ్ దగ్గర సమస్య తెస్తోంది. కాబట్టి మనం కొత్తగా అంటున్నాం. అట్లాగే ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీ అవసరాన్ని నరేంద్ర మోడీ ఆల్టర్నేటివ్ ప్లాన్ చేస్తారని చూడాలి.